చెన్నైలో సూపర్ కింగ్స్ చెలరేగిపోయింది. బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసింది. హైదరాబాద్ లో ఓటమికి చెపాక్ లో ప్రతీకారం తీర్చుకుంది. అన్ని విభాగాల్లోనూ సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. ఎస్ఆర్హెచ్ బలహీనతలపై దెబ్బ కొట్టింది. టాస్ ఓడిన సూపర్ కింగ్స్ వరి కాలేదు. పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకుంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ క్రికెటింగ్ షాట్స్ తో అలరించాడు. రిస్క్ చేయకుండా పద్ధతిగా ఆడేశాడు. సహచరుల సాయంతో చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ స్కోర్ను అందించాడు. కీలక దశలో సీఎస్కేకు అదిరిపోయే విజయం సొంతమయ్యేలా సక్సెస్ అయ్యాడు. అజింక్య రహానే తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరిన రుతురాజ్ బాధ్యతతో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. డారిల్ మిచెల్ కూడా టచ్ లోకి వచ్చాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఓ ఎండ్లో రుతురాజ్ గైక్వాడ్, మరో ఎండ్లో డారిల్ మిచెల్ చెలరేగిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఉతికేశారు. శివం దుబే కూడా తన రోల్కు న్యాయం చేశాడు. మరోసారి బ్యాట్తో పంజా విసిరాడు. ఆడింది 2 బంతులైనా ధోనీ కూడా ఓ బౌండరీతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లకు 212 పరుగులు చేయగలిగింది. సీఎస్కే తరపున రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 58 బంతుల్లోనే సీఎస్కే కెప్టెన్ 98 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 32 బంతుల్లో 52 పరుగులు చేశాడు. శివం దుబే 20 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ధోనీ 2 బంతుల్లో 5 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, జయదేవ్ ఉనాద్గత్ ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా టార్గెట్ ను ఫినిష్ చేస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ చెన్నై బౌలర్లు దెబ్బ కొట్టారు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా రఫ్ ఆడించారు. సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆరంభం నుంచే షాక్ మీద షాక్ ఇచ్చారు. 40 పరుగులకే ఎస్ఆర్హెచ్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారీ షాట్లు కొట్టడం సన్ రైజర్స్ హైదరాబాద్కు కష్టమైపోయింది. మర్క్రమ్, క్లాసెన్, సమద్ ఇలా అందరిపైన ఒత్తిడి కనిపించింది. ఓవైపు కావాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. షాట్లకు ప్రయత్నించిన ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. సీజన్లో భారీ స్కోర్లు నమోదు చేసిన కమిన్సేన చెపాక్లో మాత్రం 134 పరుగులకే ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్లో 32 పరుగులతో మర్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. తుషార్ దేశ్పాండే 4, మతీషా పతిరణ, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీశారు. జడేజా, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇప్పటి వరకు చెన్నై 9 మ్యాచ్లు ఆడింది. 5 మ్యాచ్లు గెలిచింది. 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా 9 మ్యాచ్ల్లో 5 గెలిచింది. 10 పాయింట్లే సాధించింది. కానీ రన్ రేట్ పరంగా వెనుకంజలో ఉంది. 4వ స్థానంలో నిలిచింది.